నా నుంచి ఆ అమ్మాయికి చాలా వస్తుంది, కానీ ఆ అమ్మాయి నుంచి నాకు రాలేదు అని తను చెప్తున్నాడు. కానీ దాంట్లో అది నేనైతే ఒప్పుకోను ఆ మాట. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఇచ్చాడని చెప్పి ఇతన్ని మరీ పొగడాలంటే కాదు. ఎందుకంటారా, ఈయన నుంచి అంత పోవడం లేదు అక్కడ అవతలకి. తను తను నీ కోసం ఆడింది అది నేను ఒప్పుకుంటా. మీకు తెలీదు ఆ విషయం. భరణి గారికి తెలీదు. ఆమె ఈయన గేమ్ బాగుండాలనేసి తను సాక్రిఫైస్ చేసిందంటే ఏం సాక్రిఫైస్ చేసింది? మన ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని సాక్రిఫైస్ చేస్తా నేనని ఆమె చేసిండే పని ఇతనికి కూడా తెలియదు. ఇతనేమనుకుంటున్నాడు, నేనొక్కనే చేస్తున్నాను తనకి అనే భ్రమలో ఉన్నాడు. కానీ ఇది తెలియకుండా జరిగే ప్రాసెస్. ఎవరు మంచి కోరాలన్నా కానీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి మనకు తెలుస్తుంది, లేదంటే మనం కూడా మోసపోతాం. ఎవరికి కళ్ళ ప్రేమ చూపిస్తున్నారు అని. నాలాగా మీకు అనిపించిందా? తనుజ బర్నీ మీద కేర్ తీసుకోలేదా? ఎప్పుడు ప్రతిసారి నాన్న బాండింగ్ అలాగే ఉంటుంది. ఎవరైనా అడుగు. నిన్న ప్రేక్షకులు వచ్చినప్పుడు కూడా అంటుంది, భరణి గారిని మీరు ఇలా అన్నారని, మీ బాండింగ్ ఇలా అయింది అది అని చెప్తుంటూ ఆమె, లేదండి మా భరణి గారి కోసం నేను త్యాగం చేశాను తప్ప ఆయనకు నాకు ఎప్పటికీ బాండింగ్ ఉంటుంది అని చెప్పడం అనేది ఎక్సలెంట్. అంతేకాకుండా ఆమె అసలు మేడం అంతేనా? అతను ఎవరో చెప్పాడుగా, అది స్పష్టంగా నిజం. ఎందుకంటే కళ్యాణ్ వచ్చి పోయి అడుగుపో, నీకు ఇప్పించుకోపో, అడుగుపో అంటే ఎలా అడుగుతానురా? నేను మొన్న వచ్చినప్పుడు ఇమానుయేల్కి పేరు చెప్పి ఇమానుయేల్ స్టాండ్ తీసుకుంటానని చెప్పినాక నేను ఏ మగం పెట్టుకొని అడగాలరా? ఎలాంటి అమ్మాయిరా బాబు? ఇలాంటి అమ్మాయిని కదరా మనం గెలిపించుకోవాల్సింది. ఇలాంటి అమ్మాయిని కదరా మనం ఓట్లు వేయాల్సింది. ఇలాంటి అమ్మాయిని కదరా మనం అభిమానించాల్సింది. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారా, మనిషి మాట మీద నిలబడ్డమంటారా, 10 మందిని ప్రేమించడం అంటారా, ఒక కేర్ తీసుకోవడం అంటారా? ఇలాంటి అమ్మాయికి వెయ్యాలి. మీరు ఎవరైతే ఇప్పటి వరకు వేస్తున్నారో మీకు అభిమానులకు మాత్రం ఆ అమ్మాయి ఎక్కడ అన్యాయం చేయదని పదే చెప్తున్నాను. నేను మీలో ఒక అభిమానిగా చెప్తున్నాను, రివ్యూవర్గా చెప్పడం లేదు. తన మీద ఉన్న అభిమానం ఎంత ఉందంటే మీకన్నా నాకు ఎక్కువే ఉంది. అలాగని చెప్పి మిగతా వాళ్ళు ఏమన్నా పొగడకుండా ఉన్నామా? అంటే వచ్చేసి తప్పు చేస్తే, ఏదైనా మంచి చేస్తే పొగడకుండా ఉన్నామా? తప్పు చేసిన మనం అందాం. కానీ జెన్యున్గా చెప్పే వాళ్ళని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీరు ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే బయట రివ్యూవర్స్ వాళ్ళ మనసులో ఒకటి ఉంది, చెప్పేది ఒకటి ఉంది. అలాంటి వాళ్ళని మోసపోవద్దండి. వాళ్ళు చెప్పే విధానం చూస్తుంటే నిజంగా చెప్తున్నా నేను, మనస్సాక్షి లేదు వీళ్ళకి. అందరినీ అడగడం లేదు, కొంతమందిని. వాళ్ళకు మనస్సాక్షి అనేదే లేదు. ఏదో వ్యూస్ కోసం చెప్పుకుంటున్నారు, మనసులోటి బయటకోటి. జెన్యూన్గా చెప్పండి. కాకపోతే కొంతమంది వాళ్ళకు అభిమానులకు బాధ అవుతుంది ఇలా చెప్తే. తనుజ గురించి ఎక్కువ చెప్తే ఏమనిపిస్తుందంటే, మనకు ఎక్కడో తన మీద మంచి అభిప్రాయం ఉంది కాబట్టి మనం పొగుడుతాము. కానీ వాళ్ళేమనిపిస్తుంది, వాళ్ళు ఆమెలో ఉన్న కన్నింగ్నెస్ అనేది ఎక్కడో చూసినారు. చూడండి, వాళ్ళు హేట్ రేట్ తెచ్చుకోరు. నిజమే కదా? మనం తనుజ మీద ఎలాగైతే తెచ్చామో, ఏమంటారు, మన తనుజ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, మనం ఎలా తెచ్చుకున్నామో తను కూడా, వేరే వాళ్ళు కూడా తన మీద హేట్ రేట్ ఉంటుంది. అది సహజం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఏంటి ఇప్పుడు వీళ్ళు తనుజ భజన చేస్తారు, అక్కడ ఉంది అబ్బాయి చూడండి అబ్బాయిలు, మీరు ఇంతకుముందు ఏ నోర్లు అయితే తిట్టాయో వ్యూవర్స్, ఎందుకు అందరినీ పట్టుకోవాలి? వాళ్ళందరికీ కావాలి. వాళ్ళకు ఏమంటారు, అందరి వ్యూస్ కావాలి, అందరి కామెంట్స్ కావాలి, అందరి లైకులు కావాలి, అంత సబ్స్క్రైబర్లు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని తప్పు చేసినా వాడినే పొగుడతారు, ఒప్పు చేసినా వాళ్ళనే పొగుడతారు. మన దగ్గర అలా ఉండదు. ఎవరైతే బాగా జెన్యూన్గా ఉంటారో వాళ్ళని పొగుడతాం, అలా ఉంటుంది. కానీ మన దాంట్లో రండ్రా అంటే అబ్బే మేము అలాంటి వాళ్ళవే చూస్తాం, వాళ్ళు తిడతాంటేనే మాకు ఆనందం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. భరణి గారి గురించి చెప్తే చాలా అద్భుతంగా అనిపించింది. వన్ మ్యాన్ షో అందాం, తన గురించి మర్చిపోదాం. ఇంకా నెక్స్ట్ ఇంకా తనకన్నా బాగా అనకూడదు, కానీ ఈయన సెంటిమెంట్తో పిండేశాడు. ఎవరు? మన ఇమానియల్ కూడా చాలా బాగా ఆడాడు అబ్బా. ఎందుకంటే తను ఎవరిని కాదనుకుంటాడు. ఇంకా చెప్పాలంటే తను సంజన గారు చాలా మంచి పని చేశారప్ప మన ఇమానియల్కి ఈ టైంలోనూ అని. నిజంగా ఆమె చేసిన మంచి అంతా ఇంత కాదు ఇప్పుడు ఇమానియల్కి. లేదంటే వీళ్ళ నలుగురికి చెడ్డైపోయి తను మళ్ళీ సపరేట్ కార్నర్లో నిలబడాల్సిన పరిస్థితి నుంచి ఆమె ముందే తప్పించి కొడుకు ఎంత న్యాయం చేయాలో అంత న్యాయం చేసింది. ఇమానుయేల్ గురించి మీరు ఆలోచించండి. ఏంటికి ఇలా చెప్తున్నావు నువ్వు అని మీరు అడిగితే,
ఇమానుయేల్ని కూడా ఇప్పుడు ఏమంటారు, ఇమానుయేల్ని ఆమె దూరం పెట్టకపోయింటే తను తల్లి అమ్మ అమ్మ అనుకుంటూ తన సైడ్ ఉండింటే కళ్యాణ్, పవన్, అలాగే తనూజ చిన్నగా మన భరణి గారిని కూడా ఇక్కడే లాక్కునేద్దరు. గమనించండి. అప్పుడు ఇమానుయేల్ వాళ్ళ అమ్మ వాళ్ళ సైడ్ వేరే అయిపోయిండు. నిజంగా వాళ్ళ సైడ్ వేరే అయిపోదురు, వాళ్ళు సపరేట్ అయిపోయి ఇమానుయేల్కి చాలా పెద్ద దెబ్బ కొట్టే ఛాన్స్ చాలా ఎక్కువ ఉండే. అలా కాకుండా తను ముందుగానే భరణి, సుమన్ అలాగే మేము సీనియర్లు పక్కన ఉంటామని చెప్పి చేయడం వల్ల ఏది జరిగినా మంచికే అని ఎవరైనా అంటే అది ఇమానుయేల్కే వర్కౌట్ అయింది. ఇప్పుడు చూడండి ఎంత సపోర్ట్ వస్తుందో. అది గెలుస్తాడా, ఓడిపోతాడా, వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడా, వీళ్ళకి సపోర్ట్ ఇస్తాడా, అది నెక్స్ట్. దానికన్నా ముందుగా టాప్ 3లో ఉంటూ కూడా తను ఆ అబ్బాయి వీళ్ళకు ఏదో ఇంకా లాస్ట్లో ఉన్నాడనే ఫీలు, వాళ్ళ దృష్టిలో టాప్ 1లో రావాల్సిన కంటెస్ట్ అని హౌస్మేట్స్కి తెలుసు. కాకపోతే ఏదో ఎక్కడో అన్నున్నోట్లో శని ఉంది అన్నట్టుగా మన ఇమానుయేల్కి ఎక్కడో మైనస్ కొట్టడము ఏం లేదు. ఆ ఓటింగ్లో రాకపోవడమే అని ఒక పెద్ద ఆయనకు మైనస్ అని చెప్పాలి. లేదంటే టాప్ 1, 2లో అతను కూడా పోరాడే శక్తి ఉన్నవాడు, ఎందుకు ఓటింగ్లో రావట్లే? దానివల్లే ఇలాగైంది అనుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే పుణ్యకాలం కాస్త అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఏం చేసేయలేదు. ఈ వారంలో వస్తాడనేది అది జరగని పని. కాకపోతే ఇక్కడ తనూజాకు మాత్రం ఇంట్లోనూ బయట ఇన్నాళ్ళు తను తిన్న దెబ్బలనగా వీళ్ళంతా కొడుతున్న వెన్నుపోట్లు అంటారా, లేదంటే కొడుతున్న దెబ్బలు అంటారా, దెబ్బ మీద దెబ్బ, ప్రతి ఒక్కరూ తను టార్గెట్ చేసి తనని ఉక్కు మనిషిలాగా తయారు చేశారబ్బా. తనూజని మాత్రం ఈ వారము ఆమె చెప్తాం లేదా, మనం అందుకే చెప్తాం చాలాసార్లు పెద్దవాళ్ళు చెప్పిండేది ఏంటికి మన వాళ్ళకి, అరే మీ పని మీరు చేయండిరా స్వామి, ఫలితం అదెంతకు అదే వస్తుంది అనడానికి కారణం ఇదే. అంతేకాకుండా తనూజ కూడా లోపల కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి నీకు 3 లక్షలు పెట్టి ఇమ్యూనిటీ కొనుక్కుంటావా అంటే అమ్మాయి డబ్బులు కూడా ఆలోచించేది. కొంతమంది ఏమనుకుంటారు డబ్బులు పోతాయని ఇలా అంటుందని. డబ్బులు పోయే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారా ఎవరన్నా? లేదండి, లేదు బిగ్ బాస్ నాకు అవసరం లేదు, ఇమ్యూనిటీ వద్దు, నీ డబ్బులు పోతాయని కాదు మాది, నేను ప్రజల దగ్గర పోతా, అదే కదా ఉండాల్సింది. నీ ఇమ్యూనిటీ ఇచ్చి ఆడి తీసిపోయినాక ప్రజలు తీసేస్తే ఏం చేస్తావు? అలా కాకుండా ప్రజలు తనని నచ్చుతుందా లేదా అని చెప్పి ఆ ఓట్లు వేసి తీసుకొస్తే విన్నింగ్ ఛాన్సెస్ 100% వస్తుంది. హ్యాట్స్ ఆఫ్ అమ్మా, నీ తెలివికి, నీకున్న సమయస్ఫూర్తికి ఎక్సలెంట్ తనూజ. ఇలాగే ముందుకెళ్ళు, కప్పు నీదే. ఎందుకంటే కళ్యాణ్కి వీళ్ళు బయట తెచ్చి పెట్టారు పాపం, అబ్బాయి మంచోడు, అబ్బాయిని కాదని లేదు. కాకపోతే లేని తెచ్చి బయటంతా మన బ్యాచ్ ఉన్నారు కదా భజనగాళ్ళంతా వచ్చి దాన్ని లేకపోయినా ఉన్నాడు పైన ఉన్నాడని లేని పోటీ తెచ్చి పెడితే ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళా ఇప్పుడు రివర్స్ అయిపోయినారు, అంతా రివర్స్ అయి ఇప్పుడు తనుజనే గెలుస్తుంది. చిలక పలుకులు పలుకుతున్నారు. మేము అదే కదరా బాబు చెప్పింది, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. కాకపోతే మేము చిన్న రివ్యూలో చిన్న వీడియోస్ ఏమంటారు, తక్కువ మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు కాబట్టి ఎవరు చూడరు. వాళ్ళు ఏం చెప్పినా చూస్తాం మేము. అంటే కొంతమందికి చెప్తున్నాం, అంతే చెప్తున్నాను. మనము బాధపడాల్సిన అవసరం లేదు. నేను పెట్టి 20 రోజులు అయింది, మరి నేను చిన్న రివ్యూర్ కాక పెద్ద రివ్యూర్ అయిపోతానా? దాని గురించి కాదు, నిజం ఎవరు చెప్పినా నమ్మాల్సిందే. నేను చెప్పినా చిన్న పిల్లాడు చెప్పినా నిజాన్ని మనం ఒప్పుకోవాల్సింది. కాకపోతే ఇలా లేదు, మన ప్రేక్షకుల గురిలే వీళ్ళు మాయ వేస్తారనమాట. అంతా కృష్ణమాయలాగా వీళ్ళ రివ్యూర్ మాయ, లేనిది ఉన్నట్టుగా చేసి ఒక్కొక్కడు ఒకలా చెప్తాడబ్బా. ఒక్కొక్కరిని స్టాండ్ తీసుకుంటారు. అది లేకపోయినా వాళ్ళ మీద స్టాండ్ పెట్టడం. జెన్యూన్గా తీసుకోండి. మీదేం పోతుంది, జెన్యూన్గా చెప్పండి, ప్రజల్లో ఒక క్లారిటీ ఇవ్వండి. లేని అదేదో వాపం చూసి బలుపు అనుకోవద్దండి. నేను చెప్తూనే ఉన్నా, అప్పటికే నీ రిజల్ట్ వస్తుంది. లేదు నువ్వు లేనివన్నీ చెప్తే ఇలానే అంగలొస్తుంది. ఏమంటారు, తనుజని కాదు, తనుజ తగ్గని నో ప్రాబ్లం. కళ్యాణ్ పైకి వచ్చాడా, వేయండి వెయిట్లే, అది ఒరిజినల్గా చెప్పండి. ఈరోజు తెలిసిపోతానులే. కాకపోతే ఈరోజు మీరు చేసిన పని అంతా తనుజకి ఈరోజు ప్లస్ అయిపోతుంది. ఆ అమ్మాయికి ఈరోజు అయితే సపోర్టు ఎక్కడ లేని సపోర్ట్ అమ్మాయికి దొరుకుతుందంటే మీరు చేసిన ఈ పాపాల చిట్టాలన్నీ ఒకసారిగా తనకు పుణ్యంలా మారిపోతుంది. లేదంటే చూడు, కళ్యాణ్ తన ఆట మర్చిపోయి తన కోసం చేసుకుంటున్నాడంటే దీన్ని ఏమంటారు? ఎవరు చెప్తారు అబ్బాయికి? ఇంకా
ఏ ఆట ఆడతాడా పోతాడా అది వేరే. అంతెందుకు మరి ఇమాన్యుల్ ఎంత పోరాడుతున్నాడు, మళ్ళీ అబ్బాయి కలిసి రాలేదే. అందరిపైన టాప్ ఎవరన్నా గేమ్ కానీ ఆట కానీ ఆడుతున్నారు ఇప్పట్లో అంటే ఇమాన్యుయల్. ఏ గేమ్ అయినా ఆడతాడు. ఒక గేమ్ ఓడిపోయేదానికి ఈరోజు చూసారా ఎలా ఏడుస్తున్నాడో, చిన్నపిల్లల్లా ఏడుస్తున్నాడు కాళ్ళు బెసికిన. అయినా తను గెలవడం అనేది టాస్క్లో రారాజప్ప ఇమాన్యుల్. అందులోనూ బంధాల్లో కూడా మా అనుబంధాల్లో అంత అద్భుతమైన అబ్బాయి ఎవరిని చూడలేదు మనం. వాళ్ళ అమ్మనైతే అలాంటి మన సంజన అయితే నేను చెప్తున్నానే ఆమెకు 2 వారాల లోపల కన్నా వెళ్ళిపోతుంది. ఆ గుడ్డు టాస్క్ అప్పుడే అందరికీ తెలిసిపోయింది వెళ్ళిపోతుంది. ఈమె ఏంది ఇలా చేస్తుంది అన్నోళ్ళని తన గేమ్ తిప్పకొచ్చింది ఇమాన్యుల్ గురించి ఈరోజు వన్ మ్యాన్ ఆర్మీ. ఈరోజు షోలో ఇద్దరు బాగా వచ్చారు, భరణి ఇమాన్యుల్ హైలైట్. తనుజని కూడా చెప్పొద్దండి ఈరోజు పాపం ఏదో ఉందంటే ఉంది, మిగతా వాళ్ళంతా ఆ ఊరిగా ఉన్నారు. మిగతా ఈరోజు ఎపిసోడ్లో ఉన్నది భరణి ఇమాన్యుల్, అంత మూడో వ్యక్తి ఎవరంటే సంజన గారు. ఈ ఎపిసోడ్లో హైలైట్. అంటే అది మంచిగా కానీ చెడ్డగా కానీ ఏదన్నా తీసుకోండి మీరు, హైలైట్ అయింది. మీరు నా మాట ఏకీపిస్తారా? అదేంటి తను చనిపోయి ఇందాక మళ్ళీ నువ్వు వీళ్ళని పోగొడుతు. ఈరోజు ఎపిసోడ్లో వాళ్ళే హైలైట్ అవుతున్నారే. మంచో చెడ్డకో తను సంజన గారు కూడా ఆమె చేసే గొడవలు అన్నీ ఎన్ని రచ్చ లేపుతున్నారు మీరు చూస్తున్నారు కదా. కాకపోతే ఆ అమ్మాయి ఆమె బాధపడడంలో కూడా న్యాయం ఉంది. ఇంత దగ్గరికి వచ్చి మనం ఓడిపోవడం అనేది మంచిది కాదు. సంజన గారి గురించి చెప్తే సంజన గారు బాధపడడానికి కారణం ఏమంటే ఆమెకు తెలుస్తోంది నేనే అందరికీ టార్గెట్ నేనే అవుతున్నానని. కానీ ఆమె మాత్రం పోరాడే విధానం మాత్రం ఒప్పుకోవాలిబ్బా. ఎంత లేదన్నా కానీ తను ఏ సైడ్ ఉంది అనేది మళ్ళీ కథ. ఇమాన్యుల్ వదిలిపెట్టిందా లేదంటే పక్కనుందా, ఆమె కొద్దిగా బ్యాలెన్స్ మిస్ అవుతోందని తెలుస్తుంది. ఏమంటే ఎడ్జ్కి వచ్చేసింది. గేమ్లో ఎడ్జ్కి వచ్చినాక కూడా తను ఆ మాత్రం టెన్షన్లు తీసుకోకపోతే కష్టం. ఇన్నాళ్ళు ఎంత స్టడీగా అంత ఎలాంటి వచ్చినా తట్టుకొని నిలబడి ఉన్నది ఈ కొద్ది కాలంలో కొంచెం, ఎందుకంటే అక్కడ సపోర్ట్ లేకపోవడం వల్ల తను అర్థమవుతుంది అందరూ నన్నే తీసేస్తారని ఆమె భావించడంలో తప్పు లేదు. కానీ ఆమె స్వతహాగా చేసుకోండి. ఇమాన్యుల్ దూరం చేసుకోవడం అనేది ఆమె పెద్ద తప్పు. అది ఇమాన్యుల్కి మంచిది అయిండొచ్చు కానీ ఆమెకు మాత్రం చాలా తప్పు అంటే ఆమెకి నష్టం తప్పు గురించి కాదు నష్టం. కాకపోతే ఇది ఇమాన్యుల్కి మంచిదైంది. దానివల్ల తనకు అడ్డు లేకుండా తప్పించవచ్చు. ఎందుకంటే అతను ఆల్రెడీ భరణి గారు అంటే నచ్చదు. మీరేమన్నా చెప్పండి, వాళ్ళ బంధాలు ఫస్ట్లో ఉన్నాయి కానీ అన్నా నువ్వంటే ఇష్టం నేనంటే నీకు ఇష్టం అని వాళ్ళు ఎంత బాగున్నారు కానీ ఇప్పటికీ ఉంది. కానీ గేమ్లోకి వస్తే భరణి గారికి ఇమాన్యుల్ టార్గెట్ చేయడము, ఇమాన్యుల్ భరణిని టార్గెట్ చేయడం అది జరుగుతూనే ఉంది. కానీ భరణి మన ఇమాన్యుల్ మన సంజన గారిని చేయట్లా. కానీ ఇప్పుడు చేయాల్సిన పరిస్థితిలో తెచ్చేలా చేసింది ఆమె. అందువల్ల ఆమె కూడా కానీ గేమ్లో ఒక ఉపయోగం ఏమంటే ఆమె సిన్సియర్గా ఆడుతుంది, దాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రాణం పెట్టి ఆడి ఆ వాటర్ టాస్క్లు అయితే ఎంత వాళ్ళకు పోటీ ఇస్తుంది. ఎంత కష్టమైనది అది తెచ్చి అంత పైకి ఎక్కి రావడం దిగడం పెట్టడం. ఇద్దరు కలిసి ఆమెను పీకి అతన్ని మన ఇమాన్యుల్ పీకేయడము. సంజన గారు కూడా చాలా కష్టపడ్డారు. కాకపోతే ఆమెకు అదృష్టం కలిసి రాకపోవడం వల్ల ఈరోజు అవుట్ అవ్వడం జరిపింది. కానీ తర్వాత కూడా ఇక్కడ భరణి గారు చేసిన ప్లాన్ కూడా ఈ తప్పు పట్టకోకుండా చేసుకున్నాడు. భరణి గారు ఈనాళ్లకు మంచి ప్లాన్గా ఎక్కడ తన మీద లేకుండా చేసుకున్నాడు. మంచితనం అనే ముసుగులో పోయి సరేనమ్మా నీకు ఇస్తానని చెప్పుకోకుండా, ఇది కదా ఫస్ట్ నుంచి మనం కోరుకున్నది భరణి. అందుకే ఈరోజు భరణి గారిదే ఎక్కువ ఉంటుంది. మన ఎపిసోడ్ అంతా భరణికి అంకితం ఈరోజు. ఎందుకంటే తనుజానికి ప్లస్ అయింది, తను గెలిచిందో లేదో అన్నీ అయిపోయినాయి మనం చెప్పేసినాం. ఈరోజు భరణి గారి గురించి బాగా చెప్పాల్సి వచ్చింది. ఇలాగ నేను ఎన్నిసార్లు చెప్పినా ఇలా ఆడిందంటే నా కథ వేరుగా ఉండేది భరణి గారిది. భరణి గారు ఎక్కడ దొరక్కోకుండా ఈరోజు అమ్మ నాకు వదిలేయమ్మా నేను చూసుకుంటాను, నాకేం నేను ఆడిస్తాను, నీకు ఇస్తానా ఈనాది మళ్ళా అది కూడా లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోకుండా నేను తనుజకి ఇస్తానని అంటే చాలా తప్పు అయిపోయేది. ఎందుకంటే కన్నింగ్ చూడు ఆమెకి ఇస్తే మళ్ళీ అది వస్తుందని అది స్పష్టంగా తెలియజేస్తే ఇంకెప్పుడు అనేవాళ్ళు ఉండరు. ఆమెకి ఎలా ఇస్తాను, నాకు ఇబ్బంది అవుతుంది కదా, తను టాప్లోకి వచ్చేస్తే నేను వెళ్ళిపోతా కదా అని అతను తీసుకోండి. ఆ పాయింట్ ఏదైతే ఉందో సూపర్ అంతే. ఇక నెక్స్ట్ మన సుమ్ము అయితే సుమ్ము పాపం రేపు బలి కాబోతున్నాడు, అంటే ఎలిమినేషన్ కాబోతున్నాడు. ఆయనకి ఇన్నాళ్ళు రావడము ఆయన అదృష్టం.
ఆయన చేసుకున్న ఏదో జన్మలో పుణ్యం అతని భార్య ఆమె. ఎందుకంటే ఏమి ఆటలు ఆడుతున్నాడు పాపం అనకూడదు, చేస్తున్నాడు. కాకపోతే అలాంటి అమాయకులు ఇలాంటి పెద్ద షోలో ఉన్నారంటే అది ప్రేక్షకుల మంచితనము, అతనిలో ముఖ్యంగా ఆయనలో ఉన్న మంచితనము, అమాయకత్వం వల్ల ఇన్నాళ్ళు ఉన్నాడు. దానికైతే డిజర్వే. కాకపోతే ఇన్ని రోజులు రావడం అనేది ఒక గ్రేట్, మంచిదే కదా, గ్రేట్ కూడా. సుమన్ శెట్టి రికార్డు బ్రేక్ అసలు. సుమన్ శెట్టిను అలాగే సంజన గారు 13వ వారంలో ఏంటి స్వామి టాప్ 5 దాకా రావడం ఏంటి? సంజన గారు చేసిండే ఫస్ట్ నుంచి గొడవ లేదు, సన్నవా ఎప్పుడు వెళ్ళిపోతుందో ఈమె. ఫస్ట్ వారమే ఆమె స్పాట్ పెట్టినారా స్వామి అనుకున్న వాళ్ళు ఇంత దూరం రావడం చాలా గ్రేట్. ముందు దానికి మనం ఒప్పుకోవాలి. వీళ్ళిద్దరు మాత్రం నాకు తెలిసి వాళ్ళు సాధించేసినారు. వాళ్ళు కప్పు కొట్టినట్లే ఇన్నాళ్ళు వచ్చింది ఆయనకి. వాళ్ళిద్దరూ ఇక్కడ దాకా రావడం వాళ్ళు కప్పు కొట్టినతో సమానం. భరణి గారు అంటారా, భరణి గారు ఇప్పుడు వచ్చిన పాపం స్టార్టింగ్ వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనకు ఇప్పుడు ఎంత చేసినా కానీ ఆ మైనస్ ఉంటుంది. కొంతమంది ఆలోచన చేయండి, మనం ఇప్పటికి బాగా ఆడుతున్నాడని పొగిడినాము, బాగానే ఉంది, సంతోషమే, పొగుడుతున్నాము, అంతా బాగా ఆడినాడు. ఇట్లుంటే అప్పటి నుంచి ఉన్నట్టు ఇలా ఆయన గేమ్కు డోకానే లేదు. ఆయన ఫస్ట్ పోయి వచ్చాడు కాబట్టి ఒకసారి కుండగానే ఏదైనా ఓటు పోతే అది మళ్ళీ పెట్టితే అతకదు. అది ఒక గాజులు కానీ ఏదైనా కానీ ఓటు పోయిందంటే దాన్ని ఎయిర్ చూసారా, ఒకసారి అవుట్ అయినా అలాంటిదే. మీరు ఎంతన్నా బాగాడు, ఎంతన్నా పాపం సంతోషం కానీ బాధ కానీ చూపించని. కాకపోతే ఆ గేమ్లో ఈయన వల్ల చాలా గేమ్ ప్లస్ అయింది కాబట్టి గేమ్కి మళ్ళీ తెచ్చుకున్నారు. నిజం, బిగ్ బాస్ భరణి గారు తేవడానికి కారణం కూడా సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది ఇతని వల్ల. ఎందుకంటే ఈ బంధుత్వాల మీదే ఎక్కువ అంతా సిరీస్ అంతా నడిచింది కాబట్టి ఇంత టీఆర్పీ రావడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే ఈ బంధుత్వాల వల్లే. అది నచ్చి కొంతమంది, నచ్చ కొంతమంది. నిజం, దివ్య కూడా దీంట్లో పాత్రధారే. ఆమె కూడా ఒక భాగం ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆమె వల్ల కూడా ఎంతో రేటింగ్ వచ్చింది. ఆమె లేకపోతే ఇంత వీళ్ళ ముగ్గురికి ఉండేది కాదుగా పోటీ. సూపర్ అసలు ఈ సిరీసే క్యాకబ్బా. ఈసారి మొత్తానికి అంతా ఓటింగ్ అయిపోయింది కదా, వేసేసారు కదా. చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. అంతవరకు మా వీడియో చూసి నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.